ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. నమస్తే. ఈరోజు వీడియోలో మనం నాగపంచమి రోజున ఇంట్లోనే చేయగలిగే పవిత్రమైన పూజా విధానం మరియు పాత జన్మల నాగదోషం, రాహు, కేతు దోషాల నివారణ కోసం చేసే ప్రత్యేక పరిహారం గురించి తెలుసుకుందాము. మరి ఆలస్యం లేకుండా మొదలు పెట్టేద్దాం. నాగపంచమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. ఈరోజు నాగదేవతను పూజించడం వల్ల కులదోషాలు, సర్పదోషాలు, పుత్ర సంతానానికి అడ్డంకులు తొలగిపోతాయి. సర్పాలకు పాలు, పండు నైవేద్యం పెట్టడం, పుట్టల వద్ద పూజ చేయడం ముఖ్యమైన ఆచారాలు. పూజను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు చేయడం శుభం. అవసరమైన వస్తువులు: నాగదేవత ఫోటో లేదా విగ్రహము, పాలు, పంచామృతము, పట్టు వస్త్రాలు లేదా కొత్త వస్త్రాలు, పుష్పాలు, నూనె గింజలు కాకుండా. నైవేద్యం: పాలు, చక్కెర, పెరుగు, పంచఖాద్యాలు. దీపం, ధూపం, అగరబత్తీలు వంటివి కావాలి. ఇప్పుడు పూజా విధానం చూద్దాము. పూజా విధానం స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు స్నానం చేసి శుద్ధంగా ఉండాలి. పూజ స్థలాన్ని శుభ్రంగా చేయాలి. సంకల్పం: ఓం నమో నాగేంద్రాయ అని 3 సార్లు జపించండి. నాగదేవతను పిలిచి పూజ ప్రారంభించండి. చిన్న గ్లాసులో నీళ్ళతో చేసి ప్రతిదీ చేయండి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేయండి. పుష్పాలతో నమస్కరించండి. దీపం, ధూపం వెలిగించి భక్తితో పెట్టండి. తరువాత నాగస్తోత్రం చదవండి. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కలియం తదా. ఈ స్తోత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తరువాత నాగదోష నివారణ మంత్రం చూద్దాము. ఈ మంత్రాన్ని పూజ సమయంలో లేదా రోజు 11 సార్లు జపిస్తే మంచి ఫలితం ఉంటుంది. మంత్రం: ఓం నమో భగవతే వాసుకీనేయ నమః. ఓం నమో భగవతే నాగేశ్వరాయ నమః. ఓం క్షౌం క్షౌం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. పూజ అయిపోయిన తర్వాత పాలను పుట్టలో పోయడం లేదా తేనెతో కలిపి తులసి చెట్టు వద్ద పోయాలి. సర్పాలను హింసించకూడదు. పుట్టల దగ్గర పూజ చేసి మనస్సాక్షిగా శరణు కోరాలి. బిడ్డలకి సమస్యలు ఉన్నా, వంశానుక్రమంగా సమస్యలు ఉన్నా ఈ పూజ ద్వారా సాంత్వన కలుగుతుంది. శుభసూచన ఒకటి చెప్పాలి. ఇలాగే శ్రద్ధతో నాగపంచమి పూజ చేస్తే నాగదోషాలు పోయి సుఖ సంతోషాలతో జీవితం ముందుకు సాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని పూజా విధానాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై నాగదేవత.